విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో క్రెడై 11th ప్రాపర్టీ షో ఘనంగా జరిగింది. ఏ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, బోడే ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు కృషితో ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం చాలా అభివృద్ధి చెందుతుందన్న ఎంపీ శివనాథ్, ప్రజలకు అందుబాటు ధరలో ఉండేలా భూముల విలువల్లో మార్పు చెందుతుందని తెలిపారు. అమ్మో రేట్లా ఆ రేట్లా అని మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో వచ్చారు. మేము ఒకటే కోరుతున్నాం, గ్రేటర్ హైదరాబాద్లో బిఫోర్ ఓఆర్ఆర్, ఆఫ్టర్ ఓఆర్ఆర్, అట్లాగే వెస్టర్న్ బైపాస్ శివారు ప్రాంతాలు మనం చూస్తే ఆ రోజు ఇప్పటికీ కూడా గ్రామంలో కాని ప్రాంతాలు గండిపేట కానీ, నిజాంపేట కానీ, బావచ్చిపల్లి కానీ, బోరంపేట కానీ ఇవాళ సిటీకి సమాంతరమైన సిటీగా నెలకొల్పింది. కాబట్టి మేము అందరం కూడా ఇటువంటి ఇన్ఫ్రా ఇవ్వటం, ముందుగా పెరంబలూరు నుంచి కూడా 3 కర్ర రోడ్లు నేషనల్ హైవే వాళ్ళు నడపడం జరిగింది. కంకిపాడు టు కేసరపల్లి, ఓరంకి టు నెడమాలూరు ఇవి అడగడం జరిగింది. నేషనల్ హైవేకి వాటిని తీసుకెళ్ళబోతున్నాం. ఆఖరికి రోడ్డు పక్కన హాకర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు అని అంటే రియల్ ఎస్టేట్ బాగున్నట్టే. వాళ్ళు ఆనందంగా లేరంటే రియల్ ఎస్టేట్ హ్యాపీగా లేరంటే. సంక్షోభం అంటే తీవ్రమైన సంక్షోభంలో ఉంది. నాకు తెలుసు, నేను స్వయంగా నేను కూడా ఎక్స్పీరియన్స్ అవుతా ఉన్నా. ఇప్పుడు మొన్న రామ్మోహన్ గారు, ఎంపీ గారు, మేము కలిసి 3 ప్యారలల్ రోడ్లు సిఆర్టీఏలో టెండర్లు పిలవడం జరిగింది. ఒకటి మహానాడు రోడ్డు పోరంకి దాకా రియల్ ఎస్టేట్కి ఒక స్వర్ణయుగం. ఆ తర్వాత 2019, 24లో రియల్ ఎస్టేట్కి ఒక నరకం. తర్వాత మరలా 24 మరలా పుంజుకొని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 2025 సంవత్సరం పెద్ద ఆశాజనకంగా లేదనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. బట్ 2026 మనకి పండగ వాతావరణంలో ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికోసం నారా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా రావడానికి చేపడుతున్న కార్యక్రమాన్ని మనందరూ కూడా సహకరించాలని. మరి ఇసుక 2019, 24లో బంగారం లాగా ఉన్న ఇసుక ఈ రోజున అందరికీ అందుబాటులోకి వచ్చిందని నేను అనుకుంటాను. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడుకి అధికారంలోకి వచ్చిందో 2024లో 6 నెలల పాటు ఇసుక మీదే ఆయన వర్కౌట్ చేసి, దానికి ఎక్కడెక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో వాటిని బంద్ చేసి అందరికీ కూడా అతి తక్కువ ధరకు ఇసుక దొరకాలి, తద్వారా పేద కార్మికులకు ఉపాధి కలగాలని చెప్పి ఆలోచన చేసి ఈ రోజున దాన్ని ఏర్పాటు చేసిన విధానంగా